ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే చూస్తున్నటువంటి వారికి, వచ్చినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ 2021 అంతా ప్రభు కాపాడి ఈ 2022 సంవత్సరము మొదటి నెల, అలాగే రెండో శుక్రవారపు వేళ ఉపవాస కూడికందు ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. గడిచిన కాలమంతా కనికరించి కాపాడిన దేవుడు ఈ రెండో ఉపవాస కూడికను, అనగా ఈ నెలలో రెండో శుక్రవారపు ఉపవాస కూడికను దేవుడు ఘనంగా జరిగించినట్లుగా మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు జరిగేటువంటి ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. కళ్ళు పూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభువా 2021 సంవత్సరము 12 నెలలు, అలాగే నాయన 365 రోజులు 52 వారాలు మీరు కాపాడి భద్రపరిచి ఈ 2022 సంవత్సరము ఈ జనవరి నెలలో ఈ రీతిగా ఈ రెండవ శుక్రవారపు ఆరాధన కూడికలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి దేవానికి వందనాలు. చూస్తున్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని ప్రభువా మీ చేతులకి అప్పగిస్తున్నాం. 2021 సంవత్సరంలో ఏ రకంగా అయితే, ఏ రీతిగా అయితే మీరు కాపాడి ఉన్నారో ఈ 2022 సంవత్సరంలో కూడా అంతకంటే ఉన్నతమైనటువంటి నీ కృపను మాకును చూస్తున్న వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ నూతనమైనటువంటి కార్యాలను మా కుటుంబాలలోను, మా దేశంలోను, మా సంఘాలలోను జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము జరుగుతున్న ఉపవాస కూడికను ప్రభా స్తోత్రం ఘనంగాను ఉన్నతంగాను జరిగించండి. పాటల్లో మీరే తోడుగా ఉండండి. అలాగే నాయనా వాక్య ధ్యానంలో మీరే మాతో మాట్లాడండి. అలాగే నాయన పరిశుద్ధాత్మదేవుడా, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా అవసరతలతో ఉన్నటువంటి వారి కొరకు మీరు ఆలకించి వారి అవసరాలు తీర్చండి. ఆయన నీ దీనదాసుడనే నన్ను ప్రభా అభిషేకించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా స్తోత్రం రెండవ శుక్రవారపు వేళ ప్రత్యేకంగా తండ్రి మీరే బలంగా నన్ను వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడదాం. వచ్చిన వారు కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. అందరం కలిసి నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నందు పాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. దినములు గడచుచున్నను ఈ ప్రేమలు మాపులేదు. మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలు మాపులేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ
నామము. ఆడదామా? వాత్సల్యము ప్రతి దినమునందు. గ్లోరీ. అవునయ్యా. థాంక్ యూ జీసస్. నన్నెంతో ప్రేమించెను. మారుచున్నను దినములు గడచుచున్నను. తరం మార్పు లేదు. మారుచున్నను దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు. ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు. సంరక్షించినావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు. ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా
చిత్తముగా ఆదరించినావు. ప్రేమించు దేవుడవు, తృప్తిపరిచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. పాటలు ముగించబడి ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా, ప్రభు వాయిద్యముల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. సమయంలో ప్రభు దాసుడైన నేను నీ పక్షం నిలబడుచుండగా నోటి బోరగా ఉండండి ఆయన. నాతో మాతో అందరితో మాట్లాడండి. ప్రత్యేకమైనటువంటి ప్రభ నీ ప్రత్యక్షతను, అలాగే నాయన నీ పరలోకంలో సియోన్లో నుండి ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా మాతో మాట్లాడమని, ఆ మాటలు వినబుద్ధిని అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని, తదుపరి జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థనలో మీరు ఉండమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొకసారి దేవుని యొక్క నామంలో మీ అందరికీ శుభ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి సంవత్సరం అంతా ప్రభు కాపాడి ఈ 2022వ సంవత్సరంలో ఈ 2వ వారంలో ప్రభు మనలందరినీ సమకూర్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే మీ అందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మరి పరిశుద్ధ లేఖనాలలో నుండి మరి ఒక వాక్యం చదువుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉంది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధులలో పాతి పెట్టబడెను. హల్లెలూయా. మంచిది.
మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో రాజులలో ఉన్నటువంటి యోధా రాజులలో ఉన్నటువంటి ఆసా రాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే 2021 సంవత్సరం అంతా మనం ఎలా బ్రతికామో, 2021 సంవత్సరం అంతా ప్రభు మనల్ని ఎలా నడిపించాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకాలలో మన జీవితంలో చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చాలా ఎక్కువగా కనబడతాయి. అయినప్పటికీ దేవుడి మహాకృప చేత, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి దేవుడు మరొక సంవత్సరాన్ని మన జీవితాలకి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. కనుక ఇప్పుడు మనం ఎలా జీవించాలి? 2022 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరములో మనం జీవించవలసిన విధానాన్ని ఈ ఉపవాస దినమందు నేను మీతో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. స్తోత్ర. అయితే ఆశ అనగా వైద్యుడు అని అర్థం. ఆశ అనగా ఆ పేరుకి వైద్యుడు అని అర్థం. ఈ ఆశ యోధా రాజులలో మూడోవాడు. యోధా రాజులలో మూడోవాడు. ఈ యోధా రాజ్యం అలాగే ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా, 12 గోత్రాలు 2 భాగాలుగా విభజించబడి ఉంది. మనకు తెలుసు, సొలొమోను కాలంలో ఒకే రాజ్యాంగం దావీదు సౌలు ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో ఈ 12 గోత్రాలు ఒకే రాజ్యముగా ఉంది. ఆ తదుపరి ఎప్పుడైతే సొలొమోను దేవుని మాటకు వ్యతిరేకంగా తన కార్యాలను తనకిష్టానుసారంగా జీవించాడో, అనేక మంది భార్యలను చేసుకున్నాడో, ధర్మశాస్త్రంలో ఉన్న దానికి వ్యతిరేకంగా నడిచాడో, ఆ నడవడికను బట్టి పరిస్థితులన్నీ కూడా తారుమారుగా మారిపోయినాయి. ఇక ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో, చనిపోయిన అనంతరమే ఇశ్రాయేలు యొక్క రాజ్యము అనగా 12 గోత్రాలు 2 గోత్రాలు ఒక రాజ్యముగాను, 10 గోత్రాలు ఒక రాజ్యంగాను మారిపోయింది. దక్షిణ రాజ్యమును ఉత్తర రాజ్యముగా మారిపోయింది. అయితే ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో యోధారాజులు లేకపోతే యూదులు యోదయాలో నుండి ఏలుబడి చేస్తున్నటువంటి యోదయ నుండి ఆ గోత్రముల నుండి వచ్చినటువంటి ఈ మూడవ రాజు ఇతడు ఆస. ఆస అనగా వైద్యుడు అని అర్థం. ఆస ద్వారాగా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఘన కార్యాలు ఆయన జరిగించాడు. కనుక ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగం ఏమిటంటే, ఆయన చేసినటువంటి కార్యాలంటండి యోధా రాజుల వృత్తాంత గ్రంథములో ఇంకా ఆయన చేసినటువంటి కార్యాల గురించి, ఆయన చేసినటువంటి బలమైన కార్యాల గురించి రాయబడి ఉన్నాయి అని చెప్పబడింది. అయితే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతముగా లేకపోతే గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగించినటువంటి వాడుగా మరి యోధా తన జీవితంలో, ఆస తన జీవితంలో కనబడుతుంది. రెండవది ఏమిటంటే, ఆయన ప్రారంభించినటువంటి ప్రారంభ జీవితం చాలా ఘనంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా పేరుగాంచినటువంటి స్థితి ఈ ఆశ జీవితంలో మనకు కనబడుతుంది. ఈ అధ్యాయంలో కానీ ఇంకా కొన్ని అధ్యాయాల్లో కానీ. కానీ ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉన్నది అని మనకి ఇక్కడ తేల్చి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎంత ఘన కార్యాలు చేశాడో, ఆ ఘన కార్యాలు చేసినటువంటి ఆ రాజు, ఆస అనే ఆ రాజు ఏమండి చనిపోయే ముందంటండి కాలుకంటండి ఒక పుండు, లేకపోతే కాలుకంటండి ఒక వింతైనటువంటి రోగము కలిగంటండి ఆ రోగంతోనే మరణించాడంట. స్తోత్ర స్తోత్ర. నేను అందుకే అంటున్నాడు, ఇతడు యూదులలో 3వ రాజుగా
కనబడుతున్నాడు. అలాగే ఈ ఆసా చేసినటువంటి మంచి పనులను మనం చూద్దాం. అసలు ఎందుకు ఇతడు తన జీవితం ముగింపు చాలా దారుణకరంగా, భయంకరంగా, రోగముతో చనిపోవడానికి కారణాలు ఏమిటి? దేవుడు బలంగా ఆయన్ని వాడుకున్నాడు, బలమైనటువంటి కార్యాలు జరిగించాడు, అనేక మందికి సమాధానకారకుడిగా నిలబడ్డాడు, దేవునికి కూడా ఘనమైనటువంటి కార్యాలు చేశాడు. కానీ ఆయన చనిపోయే ముందు, ఆయన జీవితాన్ని వెళ్ళపుచ్చే ముందు, తన వృద్ధాప్య స్థితికి వచ్చేటప్పుడు సమాధానకరంగా ఆయన చనిపోలేదు. స్తోత్రం. చాలా భయంకరంగా రోగముతో ఆయన చనిపోయినట్లుగా ఇప్పుడు చదవబడినటువంటి లేఖనం మనకి తెలియజేస్తుంది. నేననేది ఏమిటంటే 2021 సంవత్సరము నువ్వేం చేసావో, 2021 సంవత్సరంలో నువ్వు ఎలాగ బ్రతికావో నేను అన్నాను. ఆ బ్రతికినటువంటి ఆ జీవితం కాదు చాలా ప్రాముఖ్యంగా నీ జీవితంలో నువ్వు అనుకోవటానికి. 2022 సంవత్సరంలో నీ జీవితం, నీ ముగింపు చాలా ఘనంగా ఉండాలనేటువంటిదే ఈ రోజున ఉపవాస కూడిక యందు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దానికి గాను ఆసా జీవితంలో మరి అంత ఘనకార్యాలు జరిగించాడు దేవుడు, ఇతడు కూడా జరిగించాడు తన దేవుని ప్రజల కొరకు. కానీ తన జీవితంలో ఓడిపోయినట్లుగా, తన జీవితంలో చాలా భయంకరముగా రోగముతో కొట్టుకుని చనిపోయినట్లుగా ఈ లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆసా జీవితంలో దేవుడు జరిగించినటువంటి, ఆసా చేసినటువంటి గొప్ప కార్యాలు కొన్ని 3-4 విషయాలు నేను చెప్తాను. ఇతడు ఎందుకు రాగంతో చనిపోవడానికి కారణమైందో, ఈయన ముగింపు చాలా దారుణకరంగా ఎందుకు మారిందో ఆ విషయాలు కూడా క్లుప్తంగా నేను చెప్తాను. ఆయన జరిగించినటువంటి ఆ సాహస కార్యాలు, ఆ గొప్ప కార్యాలు, యోధ రాజు అయినటువంటి ఆసా జీవితంలో చేసినటువంటి బలమైనటువంటి కార్యాల గురించి కొన్ని మాటలు నేను తెలియజేయాలి అని అనుకుంటున్నాను. మాట చదువుదామా? మొదటి రాజుల గ్రంథం ఇప్పుడు చదివబడిన అధ్యాయమే 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అతడు 40 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. మయాకా ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. దేశములో నుండి వెళ్ళగొట్టి పడగొట్టెను. మరియు మయాక అసహ్యమైన దాన్ని ఒకదాన్ని చేయించి నిలుపగా చిన్న భిన్నములుగా చేసి కాల్చివేసెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టికి దేవుడు ఏది ఆలోచన చేస్తున్నాడో, దేవునికి ఏది మంచిదని ఆయన తలంచుతున్నాడో దేవుడు ఆ కార్యాలను మొట్టమొదటిగా ఏం చేసినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఏదైతే దేవునికి అక్కర్లేదో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని ధ్వంసం చేయడానికి ఎంతమంది ఎదురొచ్చినను, ఎంతమంది ఎదురుగా మాట్లాడినను లెక్క చేయకుండా దాన్ని ధ్వంసం చేశాడు. దేవునికి ఘనమైనటువంటి ఒక వ్యక్తిగాను, లేకపోతే దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగాను నిలబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసా చేసినటువంటి మంచి పనుల్లో ఇదొకటి. రెండవది ఏమిటంటే, ఆసా చేసినటువంటి మంచి పని రెండో కార్యాన్ని మనం చూస్తే 14వ వచనాన్ని మనం చూస్తే, ఆసా తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించును గనుక ఉన్నత స్థలములలో ఏమండి స్తోత్రం చెప్పండి, యెహోవాను ఆరాధించుటకు మరలా స్థాపించినటువంటి, అంటే దేవుని ఆరాధన నిలిచిపోయినటువంటి ఆ సందర్భాలలో దేవుని ఆరాధనకి దూరమైనటువంటి దేవుని ప్రజల్ని
దగ్గరికి మార్చినట్లుగా, దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని ఆరాధన నిలిచిపోయింది, లేకపోతే దేవుని సేవించేటువంటి ప్రజలు తక్కువైపోయారు. అనేకమైనటువంటి అలవాట్లకి, అనేకమైనటువంటి పద్ధతులకి, అనేకమైనటువంటి జీవన విధానాలకి, వారికి ఇష్టమైనటువంటి ఆరాధనలకి ప్రజలు మళ్ళినట్లుగాను, ప్రజలు ఇష్టపూర్వకంగా వారి ఇష్టానుసారంగా ఆరాధికులుగా మారినట్లుగాను కనబడుతున్న ఆ సమయాలలో ఆసానంటండి ఏం చేశారంట, దేవుని యెహోవా ఆరాధన మరలా స్థాపించినటువంటి వాడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలను ధ్వంసము చేసినటువంటి, మంచి కార్యములు తలపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, దేవుని ఆరాధన ఆ దినాలలో చిన్న భిన్నమైనటువంటి ఆ పరిస్థితులలో మరలా నిలిపి స్థాపించినటువంటి వాడుగా కనబడుతున్నాడు. మూడవది, నాలుగవది ఏమిటంటే దేవుని మొర్రపెట్టేటువంటి పద్ధతిని, లేకపోతే దేవునికి మొర్రపెట్టేటువంటి వ్యక్తిగాను, మొర్రపెట్టేటువంటి రాజుగాను ఇక్కడ కనబడుతున్నాడు. 2 దినవృత్తాంతముల గ్రంథం చదువుదామా? 14వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. 2 దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు. కుషీయుడైన వేవేల సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి ఆస అతనికి ఎదురుపోయెను. మారేషా నొద్ద పల్లపు స్థలమందు యుద్ధము కల్పగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఆ విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా ఆ బలము లేని వారికి సహాయము చేయుటకు అయా నీకన్నా ఎవరునూ లేరు అని మా దేవా యెహోవా మాకు సహాయము చేయము అని. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? యాసాన్ అంటండి యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి మొర్రపెట్టినటువంటి వ్యక్తిగాను, అలాగే వేవేల మంది వస్తున్నటువంటి విరోధ సైన్యానికి ఎదురు నిలిచినటువంటి వాడుగాను నిలబడి యూదులలో గొప్ప విజయము తీసుకువచ్చినటువంటి వాడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. తాను నిలబడటమే కాదు, తను అనుకున్నటువంటి సైన్యాన్ని కూడా సిద్ధపరిచి యూదులలోనే ఎప్పుడు జరగనటువంటి విజయాన్ని తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు దాగుకున్నప్పుడు, ఇశ్రాయేలు భయపడుతున్నప్పుడు యోధా వంశములో నుండి వచ్చినటువంటి దావీదు కూడా మరి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయేది. ఇశ్రాయేల్ కనుమరుగైపోయే వాళ్ళు. ఆ దినాలలో గొలియాతు సవాలు విసిరినప్పుడు ఆ దావీదు కూడా ఆ యోధా గోత్రికుడే. దావీదు కూడా యోధా వంశములోనే పుట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలులో అందరూ యుద్ధ భక్తులు తీర్చబడిన, మరి యుద్ధానికి సిద్ధపడినటువంటి వారందరూ కూడా చెట్టులో అలాగే దేన్నెన్నో ఆశ్రయించుకుని భయముతో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న ఆ సమయాలలో చిన్న బాలుడిగా ఉన్నటువంటి యుద్ధం తెలియనటువంటి యోధా గోత్రం నుండి బయటకు వచ్చినటువంటి దావీదు కూడా గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడిగా ఆ గొలియాతును చంపి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయుల్ని లెక్కల్లోనికి తీసుకుని వచ్చినటువంటి వాడిగా, దేవుని ప్రజలు అని నిరూపించినటువంటి వాడిగా దావీదు కనబడుతున్నాడు. అదే లెక్కల్లో ఇక్కడ దావీదు వంశము నుండి వచ్చినటువంటి చెప్పండి, దావీదు వంశము నుండి పుట్టుకుని వచ్చినటువంటి చెప్పండి ఆసా కూడా గొప్ప విజయాన్ని వేవేల మంది మరి వస్తున్నటువంటి ఆ ప్రజలకి శత్రు సమూహముకి తానే కాకుండా తన ప్రజల్ని సిద్ధపరిచిన వాడుగాను నిలబడి యుద్ధం చేసి దేవుని సహాయం పొందినటువంటి వాడుగాను, దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వాడుగాను, ప్రార్థించినటువంటి వాడుగాను, గొప్ప విజయం తీసుకొచ్చినటువంటి వాడుగాను కనబడ్డాడు. హల్లెలూయా.
గొప్ప విజయం తీసుకొచ్చాడు. అయితే ఆసా జరిగించినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో దేశమును చెప్పండి, ఆ దేశమును దేవుని కొరకే శుభ్రపరిచిన వాడుగాను పరిశుభ్రపరిచిన వాడుగాను మొదటగా కనపడుతున్నాడు. రెండవది ఏమండి, భారము కలిగినటువంటి వాడుగాను దేవుని పని కొరకే మరి చొరవ తీసుకుని దేవుని యొక్క హృదయ ఆలోచనను నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు ఆసా. రెండవది. మూడవది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ సమయాలలో ఏకదాటిగా ప్రభు కొరకు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు, మంచి కార్యాలు తలపెట్టిన ఆ సమయాలలో. తర్వాత నాలుగవది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సహాయాన్ని పొందుకుని గొప్ప విజయాన్ని ఏమంటే యూదులకి లేకపోతే యోధా ప్రజలందరికీ గొప్ప విజయాన్ని విజయ వీరుడుగా నిలబడిన వ్యక్తిగా ఆసా కనబడుతున్నాడు. హల్లెలూయా. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు తన జీవితం సవ్యంగానే జరిగింది, అంతవరకు ఆనందంగానే ఆయన జీవితం, ఆయన రాజ్యం ఉంది. కానీ వృద్ధాప్యం వచ్చే సమయానికి, వృద్ధాప్యం పడిపోయినటువంటి ఆ సమయానికి ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? ఆయన ముగింపు ఎలా ఉందో తెలుసా? చాలా దారుణంగా ఉందంటండి. హల్లెలూయా. ఎంత విజయం పొంది, ఎంత విజయాలు తీసుకొచ్చి, ఎంత దేవునికి దగ్గరగా జీవించినటువంటి ఈ ఆశా జీవితంలో చనిపోయే సమయానికి ఆయన ముగింపు జీవితం ఎలా దారుణంగా మారింది అంటే, ఏమండి, ఆయన కాలు కంటండి ఒక రోగము పుట్టి చాలా ఆ రోగముతోనే చనిపోయి, ఆ రోగ అవస్థతోనే ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు? ఎందుకు ఆయన యొక్క మొరను ప్రభు వినకుండా అలా ఉండిపోయాడు? కారణం ఏమిటంటే, తన జీవితంలో మొదట ఉన్నటువంటి భక్తి, మొదట ఉన్నటువంటి వైరాగ్యం, మొదట ఉన్నటువంటి ఆలోచన, మొదట ఉన్నటువంటి ఆశ, మొదలున్నటువంటి ప్రార్థన, మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి పౌరుషం రాను 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 తగ్గుతూ వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున అలాగే ఉన్నారు ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు కూడా. మొదట దేవుని కొరకు తన ప్రాణాలు పెట్టినట్లుగా సాహసిస్తా ఉంటారు. ప్రాణాలు పెట్టి దేవుడు తప్ప ఇంకెవరున్నారు అన్నట్లుగా అన్నిటిలో, ప్రార్థన చేసే విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో, పాట పాడే విషయంలో, ఏమంటే స్తోత్ర, మొదట ఏం చేస్తాం? నూతన సంవత్సరం, పాత సంవత్సరం గతించిపోయిన తర్వాత నూతన సంవత్సరం వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం? ప్రభువా, ఎన్నో తీర్మానాలు చేసుకుని, ప్రభువా నీ కొరకు నేను ఉంటానయ్యా, అయ్యా వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, ప్రభువా ప్రతి ఆదివారం తప్పకుండా నీ సన్నిధికి నేను వస్తానయ్యా, ప్రత్యేక మొదట నేనే నీ మందిరంలో నేను పరిచర్య చేస్తానయ్యా అని చాలా మంది చాలా రకాలుగా తీర్మానాలు చేసుకుంటారు. నిజమే, నేనంటున్నాను, ఆ తీర్మానాలు, ఆ సమర్పణ, ఆ త్యాగం, ఆ ఆసక్తి ఏమంటే ఎప్పుడు వరకు ఉండాలంట? మనం చనిపోయేంత వరకు అది మన వెనకే వస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ ప్రారంభ జీవితంలో ఎలా ఉందో నీ ముగింపు కూడా ఘనముగానే ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతున్నప్పుడు కాదు, సంవత్సరంలో వచ్చేటువంటి క్రొత్త తీర్మానాల్లో ఏదో ఒరటలోగటం కాదు. ఎప్పుడంటే నువ్వు క్రైస్తవుడిగా మారిన మొదలుకొని, అనగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించినది మొదలుకొని, లోకం నుండి వేరైపోయి ప్రభువుకు దగ్గరగా జీవిస్తామని అని నువ్వు తీర్మానం చేసుకున్నటువంటి మొదలుకొని మన ప్రాణం పోయేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ప్రసంగి, అంటాడు ఏమంటాడంట? ఈ భూమి మీద ఏది క్రొత్తగా ఏది చేయట్లేదంట, సూర్యుని కింద ఏది క్రొత్తగా ఏమి జరగట్లేదంట, అప్పుడున్నదే ఇప్పుడు ఉంటుందంట. కానీ నీ హృదయంలో అప్పుడున్నది ఇప్పుడు ఉండకూడదు. స్తోత్ర. ఏ మార్పు లేదంటున్నాడు. కానీ దేవుని ఎరిగినటువంటి నీవు ప్రారంభ జీవితంలో ఎలా ఉన్నావో, 2021 సంవత్సరంలో మొదటగా నువ్వు ఎలా తీర్మానం చేసుకున్నావో, అదే తీర్మానాల కంటే ఇంకో నూతనమైనటువంటి తీర్మానాలు నూతన సంవత్సరంలో రావాలి. హల్లెలూయా. ఎక్కడైతే 2021 సంవత్సరంలో ఆపివేసావో, మర్చిపోయావో ఆ కార్యాలు మరలా
ఈ 2022 సంవత్సరంలో చేసినటువంటి కొత్త తీర్మానంతో పాటు వాటిని కూడా నువ్వు చేసి ముగించేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో ఎలాగైతే ఉన్నావో ముగింపులో కూడా అలాగే, అనగా ప్రభు సన్నిధిలో నీ వృద్ధాప్య స్థితికి వచ్చేంత వరకు అదే జీవితాన్ని నువ్వు కొనసాగి, ఏ మార్పు ఉండకూడదు. స్తోత్ర. సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి, దినాలు జరుగుతూనే ఉంటాయి, మాసాలు జరుగుతూనే ఉంటాయి, కానీ నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి లోకంతో కాంప్రమైజ్ అయ్యేటువంటి బ్రతుకు యేసు నామములో మారిపోయి ఉండుగాక. స్తోత్ర. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, గొప్ప విజయాలు కలగజేశాడు, గొప్ప విజయ కారకుడిగా నిలబడ్డాడు. ఆశా జీవితం. కానీ ఆయన ముగింపు జీవితం ఎలా ఉందో తెలుసా? తన ముగింపు జీవితం ఎలా ఉందో తెలుసా? కాళ్ళ మీద ఒక భయంకరమైనటువంటి వ్యాధి కలిగి ఆ మరణముతో కొట్లాడుతూ, ఆ మరణంతో పోరాడుతూ దేవుని సన్నిధిలో ప్రాణం విడిచినట్లుగా కనపడుతుంది. అసలు అలా ప్రాణం విడవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు దేవుడు చూచుచున్నట్టుగా ఆయన వదిలిపెట్టేశాడు? అంతగా వాడుకున్నటువంటి ఆశాని, అంతగా ఘనకార్యాలు చేసినటువంటి ఆశాని ఎందుకు దేవుడు వదిలిపెట్టాడు? ఎందుకు ఆ రోగానికి వదిలిపెట్టాడు? కారణం ఏంటంటే, దేవుడు ఒక రోగానికి, ఒక వ్యక్తిని, ఒక సమస్యకి వదిలిపెడుతున్నాడంటే దేవుని సన్నిధిలో ఆయన తప్పిపోయినటువంటి కార్యాలను బట్టే దేవుడు వదిలిపెడతాడు తప్ప, ఏమండి స్తోత్ర, అంతకుమించి దేవుని గురించి తెలుసు కదా, ఆశాకి దేవుడు గొప్పతనం తెలుసు కదా, దేవుడి పరిశుద్ధత తెలుసు కదా, దేవుడి యొక్క కృప తెలుసు కదా, దేవుడి యొక్క యథార్థత తెలుసు కదా. మరి అంత తెలిసినటువంటి ఆశ ఎందుకు తప్పిపోయాడు? కారణం ఏమిటి? అసలు ఆయనకి రోగం రావడానికి కారణం ఏమిటి? దేవుడా తన స్తోత్ర. అది ఈ రోజున ఎన్ని ఘనకార్యాలు జరిగించాడు కదా దేవుడు. అలాగా రోగంతో అతన్ని ఎందుకు ఆ వృద్ధాప్యమైన ఆ రోగం ఆయనకు అవసరమా అని అనుకుంటే, ఆయనలో ఉన్న వీక్నెస్ పాయింట్లను బట్టి, తనలో ఉన్నటువంటి లోపాలను బట్టి, తనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, ఆ అవిధేయతే అలాంటి రోగమును రావడానికి కారణము తానే అయ్యాడు. స్తోత్ర. అందుకే నేను అంటున్నాను, మన జీవితం, ప్రారంభ జీవితం, ముగింపు జీవితం ఒకే విధంగా ఉండాలి. ఏంటా విధం అంటే, అది యథార్థంగానే ఉండాలి, అది ఏమండి పవిత్రంగానే ఉండాలి, అది నమ్మకముగానే ఉండాలి. మనం నేర్చుకోవలసింది. స్తోత్ర. ఆశా జీవితంలో జరిగినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమిటి? ఆయన రోగంతో చనిపోవడానికి కారణాలు ఏమిటి? దేవుని సన్నిధిలో దేవుడు సన్నిధిలో సమాధానంగా చనిపోవడానికి కారణాలు ఏమిటి? రోగ బాధను అనుభవించడానికి కారణాలు ఏమిటి అని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం మొదటి రాజులు 15వ అధ్యాయము 16వ వచనం 18వ వచనం వరకు చదువుదాం. మొదటి రాజులు 15వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు. వారు బ్రతికిన దినములన్నిటిను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయోషా యోధావారికి విరోధి అయ్యుండి ఆసా యుద్ధ నుండి ఎవరు రాకుండానట్లు అతని యొద్దకు ఎవరిని పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆస ఖజానాలో రాజునగర్ యొక్క ఖజానాలోను శేషించిన వెండంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి కుమారుడును దమాస్కాలో నివాసం చేస్తున్న అరాబునకును రాజునయున్న బెన్హాదాదుకు పంపెను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏం చేసిన మొట్టమొదటి పొరపాటు ఏమిటంటే, దైవ సేవకుడు తప్ప మరెవరు ముట్టుకోకుండా ఉండవలసినటువంటి దేవుని యొక్క ఆభరణాలు లేకపోతే బంగారమును ఎండిని ముట్టుకున్నాడు. స్తోత్ర.
అర్థమవుతుందండి? దేవుని యొక్క ఆభరణాలు, లేకపోతే దేవుని యొక్క బంగారం, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుని యొక్క సంబంధించినటువంటి బంగారములను, ఎండిని తీసుకుని ఏం చేస్తాడు, తన పని వారికి ఇచ్చి సిరియా దేశమును ఏలుచున్నటువంటి బెన్హదాదుకు ఇచ్చాడంటే ఎందుకో తెలుసా? నా వల్ల కావట్లేదయ్యా ఇశ్రాయేల్ రాజుని ఎదిరించడానికి, నా పక్షంగా నీవు వస్తే గనక ఆయన కట్టుచున్నటువంటి ఆ పట్టణాన్ని చల్లా చెదురు చేయాలి. తను అడ్డుగా పెడుతున్నటువంటి, మేము అక్కడికి వెళ్లకుండా అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా ఆ గోడ కడుతున్నారు, వాటన్నిటిని నువ్వు చిన్నాభిన్నం చేయాలి, దానికి గాను నేను నీకు లంచం ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన సొంతది కాకుండా, ఆయన సొంత ఖజానాలది కాకుండా దేవుని కొరకే ప్రతిష్ఠ చేసింది, దేవుని మందిరంలో ఉండవలసినది తీసుకుని తన ఇష్టానుసారంగా తన కోరిక ప్రకారము, తన కోరిక నెరవేర్చబడ్డానికి, తన కోరిక నెరవేర్చుకోవడానికి ఇంకొక రాజుని తనకి పాలివాడుగాను లేకపోతే తనకి సహాయకుడుగాను చేసుకొనడానికి, తన డబ్బు కాకుండా, తన బంగారం కాకుండా, తన వెండి కాకుండా, దేవుని యొక్క ఘననిధిలో ఉన్నటువంటి దేవుని మందిరంలో దేవుని సేవకుడు తప్ప, దేవుని యాజకుడు తప్ప అధికారం ఉన్నటువంటి దాన్ని రాజుగా ఉన్నటువంటి తాను ఏం చేస్తున్నటువంటి ఆశ చేసిన మొట్టమొదటి పొరపాటు ఏమిటో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నటువంటి ఖజానాని, దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని, దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండిని తీసి తన యొక్క శత్రు అయినటువంటి సిరియా రాజుకి దేవుని మందిరంలోను తీసి ఇవ్వడం. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, ఈ రోజున దేవునికి ప్రతిష్ఠ చేసింది, దేవునికి మొక్కుబడి చేసింది, దేవునికి అప్పగించినటువంటిది ఇంకా మరలా దాన్ని వాడడానికి కానీ, దాన్ని వినియోగించడానికి కానీ ఎటువంటి అర్హత మనకి లేదు. దేవునిది దేవునికే ఉండాలి. స్తోత్రం. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారు, దేవునిదే కదా తర్వాత చేద్దాంలే, తర్వాత ముట్ట చెప్దాంలే అని అనుకుంటున్నారు. అది దేవునిది దేవునికే ప్రత్యేకంగా ఉండాలి. తన జీవితంలో మరణ జీవితం చక్కగా సమాధానంగా ముగించవలన ఆ ఆశ జీవితంలో ఆ చివరి క్షణాలలో రోగంతో చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునిది దేవునిది తన సొంతానికి, దేవునిది తన సొంత కోరికకి వినియోగించడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. హల్లెలూయా. ఈయన పడిపోవడానికి లేకపోతే రోగంతో చనిపోవడానికి మొదటి కారణం ఏమిటంటే దేవుని ఖజానాన్ని తనకిష్టానుసారంగా వాడుకునుట వలన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని బిడ్డలైనటువంటి వారికి చెప్పేది ఏమిటంటే దేవునికే చెందాలండి. ఏదైనప్పటికీ అది సమయం ఇచ్చేటప్పుడైనా, దేవునికి అప్పగించే విషయంలోనైనా, దేవునికి పరిచర్య చేసే విషయంలోనైనా దాన్ని ఏమాత్రం కూడా వాయిదా వేయకూడదు, ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా చేయకూడదు. ఆలోచన నుండి నువ్వు చేయాలి. స్తోత్రం. కనుక నీ జీవితం, ప్రారంభ జీవితం మహిమ కలిగిన నడిచిన నీ జీవితం ముగింపు జీవితం కూడా మహిమకరంగానే జరిగించబడాలి, మహిమగానే నిలబడాలి. మహిమగా నువ్వు నిలబడలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? యాసా జీవితంలో జరిగినటువంటి వీక్నెస్. ఆ వీక్నెస్ పాయింట్ నీ జీవితంలో 2022 సంవత్సరంలో కనబడకుండా కాపాడబడును గాక. స్తోత్ర. అర్థమవుతుందండి? ఈయన పడిపోవడానికి లేకపోతే రోగంతో చనిపోవడానికి, రోగము అంటడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారమును వెండిని సిరియా రాజు అయినటువంటి బెన్హదదుకు ఇచ్చుట వలనే ఈయన జీవితం నష్టం ప్రారంభమైంది. ఈ జీవితంలో అవిధేయత ప్రారంభమైంది. దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని మీద మొక్కుకున్నవాడు, దేవుని మీద ప్రార్థన చేసినటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి ఈ ఆశా జీవితంలో, దేవుని కొరకే ఇష్టమైనటువంటి కార్యాలు చేయవలసినటువంటి ఆశా జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటిది, దేవుడు అవకాశం కల్పించుకోకుండానే, దేవుడి యొక్క జవాబు పొందుకోకుండానే సొంతంగా నిర్ణయం తీసుకోవడం, సొంతంగా ఆలోచన చేయటం, సొంతంగా ఆ డబ్బును తీసి తన పని వాళ్ళకి ఇచ్చి తన యొక్క దగ్గరున్న వారికి ఇచ్చి పరాయి రాజుకి అప్పగించాడు. హల్లెలూయా.
ఇశ్రాయేల్ రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు కూడా దేవుని ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తే కదా. తనకి నీకు ఏమండి కక్షలు ఉంటే ఉండొచ్చు, తనకి ఇతనికి ఏమండి పోరాటాలు ఉంటే ఉండొచ్చు, కానీ వీరతను సమాధాన పడాలి. కానీ మరొక రాజు అన్య రాజుని ఏమండి తన స్నేహితుడిగా చేసుకుని అన్య రాజుని స్నేహితుడిగా చేసుకున్నాడు, పర్వాలేదే. కానీ దేవుని సొమ్ముని ఏమండి దేవుని ప్రజలు పట్టుకోవలసినటువంటివి, దేవుని ప్రజలు ముట్టుకోవలసినటువంటివి ఏమండి అన్య రాజుకి దేవుని మందిరములో నుండి తీసి ఆ అన్య రాజుకి అప్పగించాడు. ఎంత పొరపాటు అండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన అండి. స్తోత్ర. మొట్టమొదటి పొరపాటు ఆశ చేసినటువంటి పొరపాటు. ఆశ రోగం రావడానికి గల కారణం. స్తోత్ర, హల్లెలూయా. మరి రెండో కారణం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయోషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నువ్వు అతనితో చేసుకున్న సంధిని ఏమన్నాడంట? ఆ బెన్హాదేదును ఏమంటే ఇశ్రాయేల్ రాజును వారు కొంచెం దగ్గరగా ఉన్నారంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనతో ఉన్న స్నేహాన్ని నువ్వు కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంట? డబ్బు ఇచ్చి లేకపోతే బంగారం ఇచ్చి ఎండిచ్చి తనని ఏం చేస్తున్నాడు? కొనుక్కుంటున్నాడంట. స్తోత్ర. అలా చేసిన తర్వాత ఇంకా బెన్హాదేదు రాజైన ఏం చేశారంటండి? ఈడ అమ్మిడిపోయాడు. ఎవరో? సిరియా రాజు అయినటువంటి బెన్హాదేదు ఏం చేశారంటండి? ఆసారాజుకి అమ్ముడిపోయాడు. ఎక్కడ అమ్ముడిపోయాడు తెలుసా? దేన్ని బట్టి తెలుసా? దేవుని ఖజానాను తీసుకుని వచ్చి దేవుని బంగారం ఎండిని చూపించగానే వెండికి పడిపోయాడు, బంగారానికి పడిపోయాడు సిరియా రాజు. పడిపోయాడు. కానీ ఒకవేళ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆ రాజుని జయించాలని ఈయనకు ఉద్దేశం ఉంది. ఎవరికి? ఆశకు ఉంది. ప్రభువా నీ చిత్తమైతే ఎవరినైనా నువ్వు అప్పగిస్తావు కదా అని చెప్పేసి ఎవరి మీద ఆధారపడాలినా? ఎవరి మీద ఆధారపడాలి? ఆశ దేవుని మీద ఆధారపడినంతకు ముందు దేవుని మీద ఆధారపడ్డాడు కదండి. శత్రు సమయం 1000 మంది వచ్చినప్పుడు ఏమండి కొద్ది మందిని తీసుకుని వెళ్ళి దేవుని మీద ఆధారపడి, ప్రభా నువ్వు సహాయం చేస్తేనే మేము గెలవగలుగుతామయ్యా, నువ్వు సహాయం చేస్తేనే వారిని మేము జయించగలుగుతాం నాయన అని మొరపెట్టిన వాడు కాదా? ప్రార్థించిన వాడు కాదా? దేవుని మీద ఆధారపడిన వాడు కాదా? స్తోత్ర. అర్థమవుతుందండి. కొంత అధికారం రాగానే, కొంత పేరు రాగానే, కొంత హోదా పెరగగానే ఈరోజున దేవుడు కనపడ్డా దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వం మర్చిపోతామా? స్తోత్రం. అదే జరిగింది యోధారాజు అయినటువంటి ఆశ జీవితంలో జరిగిన రెండో కారణం. ఆయనకి రోగం పుట్టి చనిపోవడానికి కారణం ఆ ముగింపు సమాధానకరంగా సమాధానకరంగా ముగించవలసినటువంటి ఆశ జీవితం చిన్న భిన్నముగా దుఃఖ కారణముగా ముగించడానికి కారణం ఏమిటి? స్తోత్రం. ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడవలసినటువంటి ఆశ, దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినటువంటి ఆశ మనుషుల మీద ఆధారపడ్డాడు. స్తోత్ర. ఎవరి మీద ఆధారపడ్డాడంటండి? ఇశ్రాయేలు రాజుని ఓడించడానికి, లేకపోతే ఇశ్రాయేలు రాజుని యొక్క ఆ సంధిని భంగం చేయడానికి, లేకపోతే వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని లేకపోతే సహవాసాన్ని విడగొట్టడానికి దేవుడు డబ్బు అవసరమా? స్తోత్ర. సరిగ్గా ఇచ్చాడు అనుకోండి. ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువా నన్ను వాడుకున్నావయ్యా, 1000 మంది వచ్చినప్పుడు గొప్ప విజయం ఇచ్చావయ్యా, ఈయన అడ్డుగా ఉన్నాడు ఇశ్రాయేలు రాజు, ఆయనకి ఎలా అయినా నువ్వు బుద్ధి చెప్పాయా, ఎలాగైనా నా మీద ప్రేమ పుట్టించు నాయనా అని ప్రార్థన చేస్తే, దేవుని మీద ఆధారపడితే ఆయన చేయలేనటువంటి కార్యం ఏమైనా ఉందండి? స్తోత్ర. రోజున ఇంతవరకు
2021 సంవత్సరం అంతా నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావేమో, డబ్బు మీద ఆధారపడ్డావేమో, పలుకుబడి మీద ఆధారపడ్డావేమో, నువ్వు ఓడిపోయావేమో, అపజయాన్ని చూసావేమో. అదే నీ ముగింపు జీవితానికి, సమాధానకరమైన జీవితానికి అదే ఆటంకపరిచేటువంటి విషయముగా ఉందేమో. ఈ రోజున కన్నులు తెరువు, ఆత్మీయ కన్నులు తెరవబడును గాక. స్తోత్రం. నీ ముగింపు జీవితం కూడా సమాధానకరంగానే ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆధారపడాలంటండి? ఎవరి మీద ఆధారపడాలంటండి? దేవుని మీదే ఆధారపడ. అందుకే అంటాడు సొలొమోను, చక్కని మాట రాస్తాడు. ఆ మాట చదువుదామా? ఆ మాట చాలా బాగుంటుందండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 3వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధి మీద ఆధారం. మూడవ అధ్యాయం. అదిగోండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో. ఆమేన్, హల్లెలూయా. మొదట ఏ బుద్ధి ఆధారం చేసుకున్నాడు? ఏమండి, దేవుని మీద ఆధారపడాలని దేవుని సహాయం కోరాడే. మరి ఈ యెరూషలేము ఇశ్రాయేలు రాజు మీద విషయంలో, ఇశ్రాయేలు రాజు విషయంలో దేవుని మీద ఎందుకు ఆధారపడలా? బెన్హదదు అనేటువంటి రాజు మీద ఎందుకు ఆధారపడ్డాడు? అన్ని రాజు మీద ఆధారపడ్డాడే, మనుషుల మీద ఆధారపడ్డాడు. అర్థమవుతుందండి? అందుకే అంటున్నాడు, నీ స్వబుద్ధి ఆధారం చేసుకున్నాడు. సొంత బుద్ధి మీద ఆలోచన చేస్తున్నాడు, సొంత ఆలోచనను ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఎవరు? ఆశ. ఈయన రోగంతో తన జీవితం ముగించబడడానికి కారణం, దేవుడు చూస్తూనే ఊరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్న లోపాలు, తనలో ఉన్నటువంటి అవివేకమైన కార్యాలు. ఏంటి అవివేకమైన కార్యాలు? రెండోది మనం చదువుతున్నాం, రెండోది విషయాన్ని, రెండో పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెలుసా? తన స్వబుద్ధిని ఆధారపడ్డాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటమే కాదు కానీ మనుషుల మీద ఆధారపడ్డాడు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఆ మాట చదువుదామా? సామెతలు 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎక్కడంటండి? నీ పూర్ణ హృదయముతో. మునుపు ఎలాగైతే నీ పూర్ణ హృదయముతో యెహోవాను ఆశ్రయించావో, 2021 సంవత్సరంలో ఎలాగైతే పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడ్డావో, అలాగే 2022 సంవత్సరంలో కూడా పూర్ణ మనసుతో యెహోవా మీద నీవు ఆధారపడుతూ కాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఇంకా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన త్రోవ ఎందుకు సరళము చేయబడలేదు? ఈయన ముగింపు ఎందుకు సమాధానకరముగాను ఆశీర్వాదకరముగాను ఘనముగా ఎందుకు మారలేదో తెలుసా? అడ్డుబండ వేయబడింది ఎందుకో? ఏమంటే మూయబడింది ఎందుకో? సమాధానం లేకుండా బాధతో తన జీవితాన్ని ముగించబడడానికి కారణం ఏమిటి? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, ఆధారం చేసుకుంటే చేసుకున్నాడే, దేవునికి అధికారం ఇవ్వలేదే, పర్వాలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మనుషుల మీద ఆధారపడినంతసేపు దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు మూతబడుతూనే ఉంటాయి. దేవుని యొక్క కార్యాలకి దూరంగానే ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు? తనలో ఉన్న లోపాలు చెప్తున్నా. అంతకుముందు ఆధారపడ్డాడుగా. సరే, ఈయనకి తెలియదు అనుకుంటే మనం చెప్పొచ్చు, ఏ తెలియజేశాడు అనుకోవచ్చు. అంతకుముందు చదివించాను కదా, ప్రభువా 1000 మంది 100 మంది 1000 మంది సైన్యం వస్తుందే,
వారందరిని ఓడించడానికి మాకు శక్తి లేదయ్యా, సైన్యం లేదు, నువ్వు మా పక్షంగా ఉంటే మీరు సహాయం చేస్తే మేము వారిని జయిస్తాం అని మొరపెట్టాడు కదా. మొరపెట్టే అనుభవం ఉంది కదా, దేవుని సన్నిధిలో సహాయం కోరే అనుభవం ఉంది కదా, అంటే ప్రార్థన చేసే అనుభవం ఉంది, దేవుని మీద ఆధారపడే అనుభవం ఉంది కదా. అదేమైంది? పేరు వచ్చేటప్పటికి కళ్ళు మూతలు పడిపోయింది. ఘనకార్యాలు చేసేటటువంటి ఒక గర్వం, స్తోత్రం ఈ రోజుల్లో లేవంటారా? ఈ రోజుల్లో మనలో లేదంటారా? ఉంది. అది పోయేంత వరకు నీ ముగింపు సమాధానకరంగా ఉండదు. స్తోత్ర. అది పోతేనే ప్రారంభ జీవితంలో ఉన్నటువంటి ఘనమైనటువంటి జీవితం ముగింపులో కూడా ఘనంగానే ఉండునుగాక. హల్లెలూయా. మరొక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? ఆశ అది ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయుల నుండి హృదయము ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును అతడు తీసుకుని ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏదైతే స్తంభములను తీసివేయాలో దాన్ని తీసివేయలేదు. మరలా ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలకు తలపెట్టడానికి కారణమయ్యాడు. స్తోత్ర స్తోత్ర. ఉన్నత స్థలములు తీసివేయలేదంట. ఏటా ఉన్నత స్థలములు? ఆ ఉన్నత 17 వచ్చిన ఆ మాట చదువుదామా? ఆశ ఉన్నత స్థలములను స్తోత్రం హల్లెలూయా. ఉన్నత స్థలములు ఏదైతే ఉందో, దేవునికి వ్యతిరేకంగా ఆరాధించే కార్యాలు ఏదైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకంగా తలపెట్టే కార్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పైకి మాత్రమే తీశాడు, పూర్తిగా దాన్ని తొలగించలేదంట. స్తోత్ర. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో సంపూర్ణముగా దేవుని కార్యాన్ని తీసేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలను, దేవునికి నచ్చనటువంటి కార్యాలను, అది ఎలాంటిదైనప్పటికీ మన హృదయంలో నుండి, మన జీవితంలో నుండి సంపూర్ణముగా 2022 సంవత్సరంలో పోవునుగాక. హల్లెలూయా. 2021 సంవత్సరంలో వరకు నువ్వు పెంచుకుని వచ్చావేమో, 2021 సంవత్సరము ఆ 12వ మాసం వరకు అలాగా నిలబెట్టుకుని వచ్చావేమో. అయితే అది నీతో ఉండుట వలన, అది నిన్ను వెంబడించుట వలన నీ జీవితంలో ప్రయోజనం ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నీ జీవితంలో ఆరోగ్యం ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు. స్తోత్ర. ఉండాలి అంటే సమాధానకరంగా నీ జీవితం 2022 సంవత్సరంలో జరిగి ముగించబడాలి అంటే ఉన్నతమైనటువంటి ఆ స్థలములను, అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను యేసు నామములో తీసివేదుము కాక. ఆమేన్. అర్థమవుతుందండి? 5వ పొరపాటు, 5వ లోపం ఆశా జీవితంలో 5వ లోపం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చదువుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటన చేసెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. అదుగదుగదుగండి, ఇక్కడ చెప్పేస్తున్నాడు. సిరియా రాజు ఏదైతే రహస్యంగా చేశాడో ఆ రహస్యమైనటువంటి కార్యాన్ని దేవుని ప్రతినిధి అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఒక ప్రవక్త వచ్చి హనన్య ఏమంటాడంట? నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజైన బెన్హదదును నువ్వు నమ్ముకొంటివి గనుక సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయెను. గుర్రపు రథములను కుషీయులను
వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనని నందున ఆయన వారిని ఆయన నమ్ముకున్నాడు, అందుకని దేవుడు ఆయన చేతికి అప్పగించాడంట. అయితే అలాగ నమ్ముకోలేదంట. ఈ చివరి క్షణాలలో ఏం జరిగిందంటండి, అదే కాకుండా ఈ మాటలు అన్నందుకు మనం చూస్తే 10వ వచనంలో ఈ ప్రవక్తనంటండి బందీ గృహంలో బంధించేశాడంటండి. హల్లెలూయా. ఈ రహస్యం చెప్పినటువంటి ఏమంటే ధైర్యంగా చెప్పినటువంటి ఈ ప్రవక్తని చెప్పిన దాన్ని బట్టి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి నేను చేసినటువంటి లోపాన్ని దేవుడు నాతో ఒక ప్రవక్తను పంపించి మాట్లాడించాడు కదా అని చెప్పేసి తన పితరుడైనటువంటి దావీదులాగా పశ్చాత్తాపపడలా, దావీదులాగా పాపమును ఒప్పుకోలేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేదంట. స్తోత్రం. ఏం చేశాడు తెలుసా, చెప్పినటువంటి ప్రవక్తని ఏం చేశాడు తెలుసా, బందీ గృహంలో బంధించేశారంట. ఆ మాట చదువుదామా. ఆ దీర్ఘదర్శి అనగా ప్రవక్త అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి ఆమేన్ హల్లెలూయా. ఈయన ఏం చేయాలంటండి, దేవుని సేవకుడి మాట దేవుడి మాటేని అనుకుని శిరస వహించవలసినటువంటి ఆశ తన కళ్ళు నెత్తికెక్కినాయి. స్తోత్ర. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయి. నేను అంటున్నాను, ఈ 2021 సంవత్సరంలో ఉన్నాయేమో కానీ ఈ 2022 సంవత్సరంలో అలా ఉండకూడదు. స్తోత్ర. యేసు నామములో విడిచిపెట్టుదుము గాక. ఎక్కడైనా గాత అయినటువంటి మాట సంఘంలో దైవ సేవకుడి నుండి వచ్చింది అనుకోండి, సంఘాన్ని మార్చేస్తాం, సేవకుల్ని మార్చేస్తాం. స్తోత్ర. ఏమండి, దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి, నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకోవాల్సింది పోయి సేవకుడిని అణిసివేస్తాం. ఏమండి, సేవకుడిని తీసేస్తాం, సేవకుడిని పక్కన పెట్టేస్తాం, సేవకుడిని బంధించేస్తాం. స్తోత్రం. దానివల్ల నీకే మొప్పు, దానివల్ల నీకే శ్రమ, దానివల్ల నీకే నీ ముగింపు జీవితం నీ చేతులారా నువ్వు ఏమండి దారుణకరంగా నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అతి మనస్తత్వాలు కలిగినటువంటి వారందరూ యేసు నామములో 2022 నూతన సంవత్సరంలో మారి ప్రభు కొరకు జీవించుదురుగాక. హల్లెలూయా. ఉపవాస దినమందు ప్రభు సన్నిధిలో దావీదు వలె పశ్చాత్తాప పొందుదురుగాక. ఆసా వలె కాకుండా తన పితరుడైనటువంటి దావీదు వలె ఏమండి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడంటండి, ఇలా బంధించాడండి, అతన్ని కొట్టాడా, బంధించాడండి. పాపమును దాయకుండా ప్రభువా నా పాపములు పరిహరించుము, హిస్సోపుతో నన్ను కడుగుము, హేమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా అని కీర్తన రాశాడు. అంటే ఎంత మార్పు పొందాడని. స్తోత్ర. తన యొక్క మనోడైనటువంటి చెప్పండి ఈ ఆశ చేయవలసినటువంటి పద్ధతి చేయకుండా చేయకూడనటువంటి మార్గంలో నడుస్తున్నాడండి. ఏమండి, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నాతో బయలుపరిచాడు, నాతో మాట్లాడే ఈ మాట నీకు చెప్పమన్నాడు అన్నప్పుడు ఎంత సహృదయంతో అంగీకరించాలండి. ఆ మాటకి ఏమండి తన తప్పులను ఒప్పులను ఏమండి ఏం చేయాలంటండి, ఒప్పుకుని వాటిని ఏం చేయాలి, విడిచిపెట్టయ్యా, నాకు ఇప్పుడు మంచి మార్గాన్ని సిద్ధపరిచేవయ్యా, లేకపోతే నేను తప్పును చెందేవాడిని, నేను లోకంలో పడిపోయేవాడిని, దేవునికి వ్యతిరేకంగా అయిపోయేవాడిని, దేవునికి ద్రోహం చేసేవాడిని, దేవుని ప్రజలకు ద్రోహం చేసినటువంటి వాడుగా రాజుగా మిగిలిపోతాను అని అనుకోవలసినటువంటి ఈ ఆశ ఆ చెప్పిన దేవుని ప్రతినిధిగా వచ్చి దేవుని మాటలుగా చెప్పినటువంటి ఆ ప్రవక్తనటండి గద్దించి ఏమండి ఖండించి ఏం చేశాడంటండి, ఆ గద్దించి ఏమండి కోపపడి నువ్వు నాకు చెప్పేటంట వాడివయ్యావా, రాజుకే నీవు ఉపన్యాసాన్ని బోధించేటువంటి వాడుగా ఉన్నావా. చూడండి, ఆయన చూసింది ప్రవక్తనే చూశాడు, ఒక వ్యక్తినే చూశాడు. ఆయనలో ఉన్నటువంటి దేవుని మాటలను గ్రహించలేకపోయాడు, దేవుని మాటగా ఆయన స్వీకరించలేకపోయాడు, దేవుని మాటగా తను అంగీకరించలేకపోయాడు, దేవుని మాటగా ఆయన లోపడలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, 2021 సంవత్సరంలో ఎన్ని మాటలు దేవుని మాటలకు వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావో,
దేవుని వాక్యానికి ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఉపవాస దినమందు ఆ జీవితాన్ని విడిచిపెట్టు. నీ ప్రారంభ జీవితం ఎలాగా సవ్యంగా జరిగిందో, సంతోషకరంగా ఆనందకరంగా దేవునికి మహిమకరంగా జరిగిందో, నీవు మరణించేంత వరకు కూడా అదే మహిమకరంగా జరగాలి. దేవుడు పక్షపాతి కాడండి. దేవుడు అన్ని కార్యాలు చేసి దేవుని మీద ఆధారపడినటువంటి ఆశ ఎందుకు రోగంతో చచ్చిపోవడంతో చూశాడు దేవుడు అని దేవుని మీద నెపం వేయటం కాదు. నీలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకో. ఆశ సరి చేసుకోలేకపోయాడు. స్తోత్రం. ఆ 10వ వచనాన్ని చూస్తే ప్రవక్తని విడిచిపెట్టవలసినటువంటి ఆ మాటని పశ్చాత్తాపడి అయ్యా నేను పాపిని అని ఒప్పుకోవలసినటువంటి ఆశ ఏం చేశాడంటండి, ఈ మాట ఏమండి ప్రజలందరికీ చెప్తాడేమో, నా పరువు పోతుంది, నా విలువ అంతా రాజ్యంలో మంట కలిసిపోతుంది అనే ఆలోచనతోనే ఉన్నాడు. కానీ ఎంత దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఒక అవగాహన లేని వాడుగా, ఆలోచన లేని వాడుగా, మూర్ఖుడుగా ఉన్నాడు. స్తోత్రం. ఆ మాట చదువుదామా? ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి ఏం చేశారంటండి, రౌద్రము చూపి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇతడి కంటే నేను అంటున్నాను, సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయము అనే గొప్పవాడు అనుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సిరియా దేశం నుండి సోమ్రోను పట్టణానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజు దగ్గర నుండి, ఆయన సిరియా దేశపు రాజు దగ్గర నుండి ఒక తాకీదును అనగా ఒక కాగితాన్ని ఏమంటారు దాన్ని, దాన్ని ఏమంటారు, ఆకుల్లో ఒక శాసనాన్ని రాయించుకుని వచ్చాడు. వచ్చి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ రోగంతో ఉన్నాను, మా రాజు చేత తీసుకుని వచ్చే సమాచారం ఉంది అనగా రాజు అంటండి బట్టలు చెప్పుకోనంట ఇశ్రాయేల్ రాజు. ఎందుకో తెలుసా, నేను ఒక మనిషిని బాగు చేయడానికి, ఒక మనిషికి రోగం పుట్టించడానికి నేనేమన్నా దేవుణ్ణా అని అనగానే అతని దగ్గర ఉన్నటువంటి వారందరూ అన్నారు, మన దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అతని గురించి వచ్చారేమో, నీ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు అని అనగానే ఏమండి ఎక్కడికి వచ్చారంటండి, ఎలీషా దగ్గరికి వచ్చారంట. స్తోత్రం. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషానేమో లోపల నుండి బయటికే రాలేదు. ఎలీషా లోపల నుండి బయటికే రాలేదు. అన్నాడు, అయ్యా నేను సిరియా దేశం నుండి వచ్చాను, నేను నయమానుని, నేను పెద్ద పేరు కలిసిన వాడిని, ఇదిగో నా దేశానికి విజయం తీసుకొచ్చినటువంటి వాడిని, సైన్యాధిపతిని, వచ్చి నీ ఇంటి ముందున్నాను, బయటికి రా అంటే, సైన్యాధిపతి అయితే ఎవరు, రాజు అయితే నాకేంటి అన్నట్టుగా ఏమండి చెప్పండి, ఇంట్లోనే ఉన్నాడంట ఒక ప్రవక్త దీర్ఘదర్శి ఎలీషా ఉండి అన్నాడు. అక్కడుండి ఒక మాట అన్నాడు, ఒక మంచి మాట అన్నాడు. ఏమనంటే, నువ్వు ఆశతో వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటే మా దేశంలో ఒక నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి యొర్దాను 7 సార్లు మునుగు అన్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి తగ్గింపు, ఆయనకున్నటువంటి ఏమంటే వినయము ఈ ఆశ జీవితం లేకుండా పోయింది. స్తోత్రం. అర్థమవుతుందండి. అయితే ముందు ఆయన కూడా రౌద్రుడయ్యాడు, అంటే కోపపడ్డాడు. ఎవరిని బట్టి? దీర్ఘదర్శి అయినటువంటి ఎలీషాని బట్టి కోపపడ్డాడంట. కొట్టి బంధించాలనేటువంటి కోపం ఆయనకుందంట. తర్వాత తన కోపాన్ని అణుచుకున్నాడంట. స్తోత్రం. ఏమంటే ముగింపు జీవితం కోపంతో వచ్చాడు, అంటే ప్రారంభ జీవితం కోపంతో వచ్చాడు. ఏమంటే ముగింపుకి ఎలా వచ్చాడంటండి, నయమాను తగ్గించుకున్నాడు. తన తగ్గింపే తన రోగమును పోగొట్టినట్టుగా చేసింది. స్తోత్రం. ఎంత బాధతో వచ్చాడు, అంత సంతోషకరంగా తన యొక్క ప్రయాణాన్ని ముగించాడు. స్తోత్రం. అది కొంచెం కూడా లేదే. దేవుని బిడ్డ ఉండి, దేవుని ఏర్పాటు చేయబడినటువంటి రాజుగా ఉండి కోపపడి దేవుని మాటలకు లోబడినటువంటి నయమానేమో బాగుపడ్డాడు. పరాయి దేశం నుండి వచ్చినటువంటి సైన్యాధిపతి ఏమో బాగుపడ్డాడు. సిరియా దేశం నుండి వచ్చి అన్యుడైనటువంటి వాడేమో బాగుపడ్డాడు. దేవుని ఎరిగిని, దేవుని ఏర్పాటులో ఎన్నిక చేయబడ్డావాడేమో దేవుని యొక్క ప్రవక్తని, దేవుని యొక్క దీర్ఘదర్శిని కోపపడ్డాడులేండి. ఏం చేయాలి?
ప్రశాంతంగా దైవ సేవకుని విడిచిపెట్టవలసినటువంటి ఈ రాజు ఆస ఏం చేశాడు తెలుసా? ఈ వార్త బయటికి వెళుతుందేమో అని చెప్పేసి బందీ గృహములు ఎటు వెళ్లకుండా కావలి కాసేటువంటి వారి మధ్యలో ఒక దీర్ఘదర్శి అయినటువంటి, దేవుని ప్రతినిధి అయినటువంటి, దేవుని దర్శనములు చూసేటువంటి వాడు, దేవుని యొక్క ఆ మాటను వినేటువంటి ఆ ప్రవక్తని బందీ గృహంలో బంధించేస్తాడంటండి. ఎంత భయంకరమైనటువంటి ఆలోచన చూడండి. స్తోత్ర. అందుకే అందుకే మాట చదువుదామా? మొదటి రాజులు 15వ అధ్యాయము 23-24. ఈయన ముగింపు జీవితం ఇలాగా భయంకరంగా సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా ముగించబడటానికి కారణం ఏమిటి? అంతటా ఆస అతడి పితరులతో కూడా నిద్రించి పైకి మాటలు ఎలా చనిపోయాడు? ఆసా చేసిన గొప్ప కార్యాలు ఉన్నాయి. ఇతర కార్యములను గూర్చి, అతని బలమంతటిని గూర్చి, అతడు చేసిన అంటే ఘన కార్యములను గూర్చి, అతడు కట్టించినటువంటి పట్టణమును గూర్చి యోధారాజుల వృత్తాంతాల గ్రంథమందు రాయబడి ఉంది. అతడు మృతుడైన తర్వాత అతని పాదముల యందు స్తోత్ర. అర్థమవుతుందండి? అతని పాదముల యందు రోగముతో చనిపోయాడు. ఏమండి? బలమైన కార్యములు చేసినటువంటి మహావీరుడు, దేవుని యొక్క మనస్సును ఎరిగి జరిగించిన కార్యములు ఉన్నాయి. కానీ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆరాధన విషయంలో ఆరాటపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు మొదట. కానీ తన ముగింపు జీవితం ఎలా ఉందో తెలుసా? చెప్పండి. దేవుని ఖజానాలో ఉన్నటువంటి బంగారమును, వెండిని, దేవుని సేవకుడే ముట్టుకోవలసినటువంటి వాటిని చెప్పండి తన చేతులారా తీసుకుని తన పనివారి చేత తన పరాయి రాజు అయినటువంటి బెన్హదదు సిరియా రాజుకి అప్పగించి ఇశ్రాయేలు రాజు విషయంలో ఏమండి ఆ సంధిని తెగొట్టుకోమన్నాడు. రెండవది, ఇశ్రాయేలు రాజు యోధా రాజు అయినటువంటి దేవుని మీద ఆధారపడవలసినటువంటి చెప్పండి ఆస మనుషుల మీద ఆధారపడ్డాడు. తనలో ఉన్న లోపం, తన పడిపోవడానికి కారణం ఉన్నత స్థలములను తీసివేయలేదు. తర్వాత ప్రవక్త అయినటువంటి అనన్య అనేటువంటి దీర్ఘదర్శిని చెప్పండి బందీ గృహములో బంధించేశాడు. స్తోత్ర. వీటన్నిటిని బట్టి ఏమండి రోగము పుట్టి ఏం చేశారంటండి యోధారాజు అయినటువంటి చెప్పండి ఆశ చనిపోవడానికి కారణమైంది. స్తోత్ర. కనుక దేవుడు ఎందుకు ఏమండి మనల్ని విడిచిపెడతాడు? కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న లోపములను బట్టి. ఆ లోపము 2021లో ఉండొచ్చు. ప్రభు వాటిని సరిచేయను ఆయన. 2022 సంవత్సరంలో ప్రశాంతముగానే నా యొక్క జీవిత విధానం ఆయన ముగించబడాలి. ఈ 2022 సంవత్సరంలో 365 రోజులు ప్రభు 12 మాసాలు 52 వారాలు నీ చిత్తానుకూలంగానే ముగించబడును గాక అని ఒక ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస దినమందు ఈ జీవితం ప్రారంభంలో ఎలా ఉందో ఈ సంవత్సరపు చివరి వరకు కూడా అలాగే సవ్యంగా సాగునుగాక, అలాగే మహిమకరంగా నిలబడునుగాక. ఆశా జీవితంలో ఉన్నటువంటి లోపాలు నీ జీవితంలో కనబడకూడదు. ఆశా జీవితంలో కనబడినటువంటి మొదటి భాగంలో ఘన విజయాలు, రెండో సమయంలో అంటే ఆ ముగింపు జీవితంలో కూడా ఒక ఘనమైనటువంటి పాత్ర కానీ, ఒక ఘనమైనటువంటి సంఘం కానీ, ఒక ఘనమైనటువంటి సేవకుడు కానీ, ఘనమైనటువంటి ఒక విశ్వాసి కానీ, ఘనమైనటువంటి దేవుని బిడ్డ కానీ నీ ముగింపు కనబడునుగాక. ప్రభు సన్నిధిలో ఉపవాస దినం ఈ మాటల ద్వారా నువ్వు మొదట దేవుడి కొరకు బలమైన కార్యాలు చేసేవని నువ్వు అనుకోవచ్చు. చివరి దినాల్లో అంచె దినాల్లో మనం వచ్చాం. మన జీవిత విధానం ఎలా ఉంది, మన జీవిత పోకడ ఎలాగా జీవిస్తున్నాం, ఎలాగ మన జీవితం ముగిస్తాలని అనుకుంటున్నాం, నిర్ణయం నీదే.
బాధ్యత ప్రభు నీకు ఇచ్చాడు. ఆ బాధ్యత ప్రకారం ప్రభు సన్నిధిలో నీవు నీ కొరకు కాకుండా ప్రభు యొక్క హృదయం ఎరిగినటువంటి వాడిగా, ఒక దేవుని బిడ్డగా నిలబెడతాం. నీవు ముగింపు జీవితం సమాధానకరంగానే ఈ సంవత్సరంలో మరి నిలుచునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. ప్రార్థన. నీ స్వభావము నాకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావము నాకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా సంత నీవేనయా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, ఇలా ఉండాలనే తలంపు నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని యేసయ్యా. 2022 సంవత్సరంలో ఆయన గురించినటువంటి ధ్యాస, ఆయన గురించినటువంటి ఆలోచనే నీ హృదయంలో నూతనంగా కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ జీవితం ప్రారంభంలో ఎలా ఉందో ముగింపులో కూడా మహిమకరంగానే ఉండాలి. ప్రారంభంలో ఎలాగా ఆసక్తి కలిగి ఉన్నావో, పరిశుద్ధత కలిగి ఉన్నావో, నమ్మకత్వం కలిగి ఉన్నావో, దేవుని మీద ఆధారపడ్డావో, అదే జీవితం కడ వరకు నీ ప్రాణం ఉన్నంత వరకు మహిమకరంగానే జరగాలి. మహిమకరంగా జరగకపోతే, మహిమకరంగా నిలబడకపోతే ఆశ జీవితం ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయనకరమైన కార్యాలు జరిగించినటువంటి విధానాన్ని గురించి యోధారాజు వృత్తాంత గ్రంథంలో ఉన్నట్టు ఇంకా బలమైన కార్యాలు దేవుడు చేశాడు. అవన్నీ చేసిన దాన్ని బట్టి ఎరగొచ్చిందేమో, అతిశయపడ్డాడు తన మీద తానే. నా వల్ల జరిగినవి ఉన్నత స్థలాలను తీసివేయడం. దేవుని మీద ఆధారపడవలసిన వ్యక్తి మనుషుల మీద ఆధారపడ్డాడు. పరాయి రాజుకి దేవుని ఖజానాలో నుండి బంగారం వెండినిచ్చాడు. దేవుని కొరకు చెందవలసినటువంటి ఆ పనులు, ఆ పరిచర్య నీవు సొంత కార్యాలకు వినియోగించుకోకూడదు. ఈ రోజున విన్నాం కదా, ఈ లోపాలే రోగము కలిగి ఆయన జీవితం సమాధానకరంగా ముగించవలసినటువంటి ఆశ చాలా దారుణముగా, చాలా భయంకరముగా, ఎంత దయానీయకముగా, చాలా ఘోరముగా తను చనిపోవడం కారణమైంది. ఒక మనిషి చనిపోతున్నాడంటే రోగం పుట్టి సమాధానం లేకుండా కలుగులతో, దాని కారణం ఏమిటంటే దేవుడు కాదు, మనం చేసినటువంటి లోపాలేనని, మనం చేసిన అతిక్రమాలేనని, మనం చేసినటువంటి పాప సంబంధమైన ఆలోచనలేనని స్పష్టంగా ఆశ జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎప్పుడు నిందించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు అవమానపరచకూడదు, నిందాకారకుడుగా దేవుని చేయకూడదు. స్తోత్రాలయ్యా, నువ్వు క్షమించయ్యా. 2021 సంవత్సరంలో నేను నా మీద ఆధారపడ్డాను, మనుషుల మీద ఆధారపడ్డానేమో,
ఉన్నత స్థలాలలో అనగా నీకు చెందవలసినటువంటి ఆయన మహిమను, నీకు రావలసిన మహిమను నేను దొంగిలించాను. అలాగే ప్రభువా, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు పెడచెవుని పెడుతున్నాను. ప్రవక్త అయినటువంటి హనన్యా వచ్చి ప్రకటించినప్పుడు స్పందించేశాడయ్యా. ఆ మాటలను హెచ్చరిస్తున్నప్పుడు అన్ను కాదులే, నాకు కాదులే అన్నట్టుగా వాటిని కప్పివేస్తున్నానేమో నాయన, వాటిని మరుగున పెట్టేస్తున్నానేమో నాయన. నా హృదయానికి సరిపడే మాటలు సరి చేసుకోవాలి, లోబడిపోవాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. నా తండ్రి అయినటువంటి దావీదులాగా అనే స్వభావం లేకుండా పోయింది. అలాగే ఈ రోజున చాలా మంది తగ్గించుకోలేకపోవటం, ఒప్పుకోలేకపోవటం, విడిచిపెట్టుకోలేకపోవటం, దాని వలనే వారి రోగములను బట్టి, వారి సమస్యలను బట్టి ఈ రోజున వారి జీవితం, వారి ముగింపు ఆయన సమాధానకరంగా ముగించలేకపోతున్నారు. అని ఈ రోజున స్పష్టంగా ఉపవాస దినమందు 2022 ప్రభా 2వ వారంలో మీరు మాతో మాట్లాడించారు. ఆశాకున్నటువంటి గర్వం, ఆశాకున్నటువంటి మనుషుల మీద ఆధారపడే స్వభావం నాలో ఉన్నాయేమో, అందుకని నాతో మాట్లాడారయ్యా. ఆ స్వభావాన్ని తొలగించిన, ఆలోచన తీసిపోయిన ఆయన దేవానికి వందనాలు. ఏ మాట మాట్లాడినా అది నా గురించేనని నన్ను నేను తగ్గించుకున్నాను. నా జీవితానికి అప్పగించేటువంటి వారుగా ఉన్నప్పుడే ఆయన ఏ రోగమైన, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఆయన నాకు వ్యతిరేకంగా నిలబడిన ఏ కార్యమైనా అది అడ్డు తప్పుకోగలుగుతుంది, అది తొలగించబడుతుందని చాలా స్పష్టంగా మీరు నాతో మాట్లాడారయ్యా. నీకు వందనాలు. ఎంతమంది అయితే వింటున్నారయ్యా, ఎంతమంది ఆలకించారు, ఆయన ఈ మాటలు, ఈ సత్యాన్ని గ్రహించారు. అతి వారి జీవితంలో ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా మహిమకరముగా ఆ వారి జీవితంలో నిలుచునుగాక. కృపదైత్యం కృపకి అర్హులుగా మార్చండి, కృపకి కారకులుగా మార్చడయ్యా. ఏ విషయంలో ఆయన గర్వించక, ఏ విషయంలో ఆ ప్రత్యేకత మేము మనుషుల మీద ఆధారపడక, మీ మీద ఆధారపడి ప్రభా మీ వలె, మీ కొరకు, మీ స్వభావాలు కలిగి అయ్యా, మీ మనస్సు కలిగి మీ సన్నిధిలో మేము జీవించే కృపదైచ్చే, కృపకు అర్హులుగా చేయి. మాటలు మా హృదయాలలో నూరంతలుగా ఫలించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తదుపరి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉంటుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి లోకంలో సకల పరిశుద్ధులకును దేవుని ఎరిగిన వారికి వాక్యముని ప్రభు కొరకై నిలబడి వారిలోని లోపాలు సరిచేసుకుని ప్రభు సన్నిధిలో ముగింపు ఎలా ఉందో ప్రారంభం, అలాగే ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా మహిమకరంగా ఉండుటకు ప్రయాసపడేటువంటి వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.